హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ పాలకూర పచ్చడి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా పాలకూరని ఫ్రెష్గా ఇలా కాడలన్నీ కొద్దిగా సగానికి కట్ చేసి ఒక 3 కట్టలు తీసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేయించుకునేటప్పుడు మనం దీనికి పచ్చిమిర్చి ఒక 20 తీసుకోండి. వెల్లుల్లిపాయ ఒకటి ఇలా రెబ్బలాగా పక్కన పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి. ఎండుమిర్చి ఒక 4-5 ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆవాలు 1 స్పూను, ఆయిల్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 స్పూను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకోండి. కొత్తిమీర 1 కట్ట తీసుకోండి. మినపప్పు 1 స్పూను, అలాగే శనగపప్పు కూడా పోపుకి 1 స్పూన్ తీసుకోండి. ముందుగా మనం ఒక కళాయిని పొయ్యి మీద వేడి చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే మనకి వేగేటప్పుడు పచ్చడికి ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే చిటపటలాడుతూ మొహం మీద ఆయిల్ పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మనం కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లోనే కరివేపాకు, ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో మనం ఈ పచ్చిమిర్చిని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. దాంట్లోనే ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పచ్చిది వేసుకోండి. దీంట్లో ఏ పచ్చడికైనా పచ్చి జీలకర్ర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. దీంట్లోనే మనం చింతపండు కూడా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. అలాగే మరొకసారి ఆయిల్ కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసుకొని పాలకూరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని దీంట్లో ఈ ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి పాలకూరని. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాము. ఇలా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వేయించి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచి గ్రీన్ కలర్లో ఈ పచ్చడి మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఆవాలు, అలాగే జీలకర్ర కొద్దిగా, దీంట్లోనే ఎండుమిర్చి సన్నగా తంపి వేసుకోండి. శనగపప్పు కొద్దిగా, దీంట్లోనే మినపప్పు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోకండి. మనము పచ్చిమిర్చిలో వేసాం, పాలకూరలో వేసాము. ఒక గిన్నెలోకి పచ్చడిని అంతా సపరేట్గా తీసుకొని దాంట్లో ఈ పోపును వేసుకోండి. అంతే, మనకి ఎంతో రుచికరమైన హెల్దీ ఐటమ్ పాలకూర పచ్చడి మనకి రెడీ అయింది. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది. మీకు ఇష్టమైనట్లు చపాతీలోకి కానీ దేంట్లోకి కానీ ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.